6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠంలో 63 నుంచి 66 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ప్రత్తిని మొట్టమొదట పండించినది ఏ మెసొపొటేమియా ప్రజలు, బి ఈజిప్ట్ ప్రజలు, సి హరప్పా ప్రజలు, డి పైవేవి కాగు. పత్తిని మొట్టమొదట పండించినది ఏ మెసొపొటేమియా ప్రజలు, బి ఈజిప్ట్ ప్రజలు, సి హరప్పా ప్రజలు, డి పైవేవి కాదు. ఏ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది? ఏ 1850, బి 1920, సి 1820, డి 2500. ఏ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది? ఏ 1850, బి 1920, సి 1820, డి 2500. హరప్పా ప్రజలు ఎగుమతులు దిగుమతులు కానివి ఏ ఇనుము, బి రాగి, సి తగరము, డి కొండలు. హరప్పా ప్రజలు ఎగుమతులు దిగుమతులు కానివి ఏ ఇనుము, బి రాగి, సి తగరము, డి కొండలు. సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? ఏ ఈజిప్టు, బి ఇరాన్, సి మెసొపొటేమియా, డి పైవన్నీ. సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? ఏ ఈజిప్టు, బి ఇరాన్, సి మెసొపొటేమియా, డి పైవన్నీ. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ఏ పత్తి వస్త్రాలు నేయడం, బి నూలు వస్త్రాలు నేయడం, సి ఇటుకలను తయారు చేయడం, డి పైవన్నీ. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ఏ పత్తి వస్త్రాలు నేయడం, బి నూలు వస్త్రాలు నేయడం, సి ఇటుకలను తయారు చేయడం, డి పైవన్నీ. హరప్పా ప్రజలు వేడితో ఇల్లు కట్టుకునేవారు? ఏ బంకమట్టి, బి సిమెంటు, సి కాల్చిన ఇటుకలు, డి ఇనుము. హరప్పా ప్రజలు వేడితో ఇల్లు కట్టుకునేవారు? ఏ బంకమట్టి, బి సిమెంటు, సి కాల్చిన ఇటుకలు, డి ఇనుము. హరప్పా కాలంలో ఏ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు? ఏ లోతాల్, బి ఈజిప్టు, సి మెసొపొటేమియా, డి మొహంజదారో. హరప్పా కాలంలో ఏ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదంటే ఏ లోతాల్, బి ఈజిప్టు, సి మెసొపొటేమియా, డి మొహంజదారో. హరప్పా నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కలవు? ఏ 5, బి 4, సి 6, డి 3. హరప్పా నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కలవు? ఏ 5, బి 4, సి 6, డి 3. హరప్పా కాలంలో ఎక్కడ గొప్ప స్నానవాటిక కలదు? ఏ లోతాల్, బి ఈజిప్టు, సి మెసొపొటేమియా, డి మొహంజదారో. హరప్పా కాలంలో ఎక్కడ గొప్ప స్నానవాటిక కలదు? ఏ లోథాల్, బి ఈజిప్టు, సి మెసొపొటేమియా, డి మొహంజదారో. హరప్పా నాగరికత వికసించిన కాలం? ఏ క్రీస్తుపూర్వం 2005 నుండి 1600 సంవత్సరాల మధ్య, బి క్రీస్తుపూర్వం 2000 నుండి 1700 సంవత్సరాల మధ్య, సి క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య, డి క్రీస్తుపూర్వం 2000 నుండి 1600 సంవత్సరాల మధ్య. హరప్పా నాగరికత వికసించిన కాలం? ఏ క్రీస్తుపూర్వం 2500 నుంచి 1600 మధ్య, బి క్రీస్తుపూర్వం 2000 నుండి 1700 సంవత్సరాల మధ్య, సి క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య, డి క్రీస్తుపూర్వం 2000 నుండి 1600 సంవత్సరాల మధ్య. సింధులోయ నాగరికత ఏ ప్రాంతంలో వికసించింది? ఏ పెన్నా నది మరియు యమునా నది, బి సింధు నది మరియు పెన్నా నది, సి సింధు నది మరియు ఖాగర్ అక్రా నది, డి పెన్నా నది మరియు గంగా నది. సింధులోయ నాగరికత ఏ ప్రాంతంలో వికసించింది? ఏ పెన్నా నది మరియు యమునా నది, బి సింధు నది మరియు పెన్నా నది, సి సింధు నది మరియు ఖాగర్ అక్రా నది, డి పెన్నా నది మరియు గంగా నది. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. పత్తిని మొట్టమొదట పండించినది కరెక్ట్ ఆన్సర్ సి హరప్పా ప్రజలు. పత్తిని మొట్టమొదట పండించింది హరప్పా ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ సి. ఏ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది? కరెక్ట్ ఆన్సర్ బి 1920. ఏ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసిందంటే 1920. కరెక్ట్ ఆన్సర్ బి. హరప్పా ప్రజలు ఎగుమతులు దిగుమతులు కానివి? కరెక్ట్ ఆన్సర్ ఏ ఇనుము. హరప్పా ప్రజలు ఎగుమతులు దిగుమతులు కానివి. కరెక్ట్ ఆన్సర్ ఏ ఇనుము. రాగి, తగరం, కొండలు ఇవన్నీ ఎగుమతి దిగుమతి చేసుకునేవారు, ఇనుము మాత్రం కాదు. సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. ఈజిప్టు, ఇరాన్, మెసొపొటేమియా. సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారంటే ఈజిప్టు, ఇరాన్, మెసొపొటేమియా. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి? కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. పత్తి వస్త్రాలు నేయడం, నూలు వస్త్రాలు నేయడం, ఇటుకలను తయారు చేయడం. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి పత్తి వస్త్రాలు నేయడం, నూలు వస్త్రాలు నేయడం, ఇటుకలను తయారు చేయడం. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. హరప్పా ప్రజలు వేడితో ఇల్లు కట్టుకునేవారు? కరెక్ట్ ఆన్సర్ సి కాల్చిన ఇటుకలు. హరప్పా ప్రజలు వేడితో ఇల్లు కట్టుకునేవారు అంటే కాల్చిన ఇటుకలతో. కరెక్ట్ ఆన్సర్ సి. హరప్పా కాలంలో ఏ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు? కరెక్ట్ ఆన్సర్ ఏ లోథాల్. హరప్పా కాలంలో ఏ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదంటే లోథాల్ నగరంలో కలదు. ఇది అరేబియా సముద్రంలో ఉంది. హరప్పా కాలంలో ఎక్కడ గొప్ప స్నానవాటిక కలదంటే కరెక్ట్ ఆన్సర్ డి మొహంజోదారో. హరప్పా కాలంలో ఎక్కడ గొప్ప స్నానవాటిక కలదంటే మొహంజోదారో. కరెక్ట్ ఆన్సర్ డి.
హరప్పా నాగరికత వికసించిన కాలం కరెక్ట్ ఆన్సర్ సి క్రీస్తుపూర్వం 2005 నుండి 1700 సంవత్సరాల మధ్య. హరప్పా నాగరికత వికసించిన కాలం క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య. కరెక్ట్ ఆన్సర్ సి. సింధు లోయ నాగరికత ఏ ప్రాంతంలో వికసించింది? కరెక్ట్ ఆన్సర్ సి సింధు నది మరియు ఖాగర్ హక్రా నది. సింధు లోయ నాగరికత ఏ ప్రాంతంలో వికసించిందంటే సింధు నది మరియు ఖాగర్ హక్రా నది. కరెక్ట్ ఆన్సర్ సి. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? థ్యాంక్ యూ.